అర్జున్, అమ్మ ఏదో మాట్లాడాలని రమ్మని చెప్పారు. అదేంటో తెలుసా నీకు? నాకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఎందుకో ఏంటో తెలీదు. ఏంటి? నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు సడన్ గా పిలిచారు? ఈ మధ్య ఆవిడ గొడవ పడకుండా సైలెంట్గా ఉండటమే నాకెందుకో కొంచెం డేంజరస్గా అనిపిస్తోంది. ఏమండి, వీళ్ళు కూడా వచ్చారు? అక్క ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పింది. అదేంటో తెలియట్లేదు. వీళ్ళ ముఖాలు కూడా చూడకూడదు అనుకుంటుంటే దరిద్రం మనల్ని వదలట్లేదు. ఏంటి శృతి, వీళ్ళు కూడా నన్ను చూసి పళ్ళు కొరుకుతున్నారు. నువ్వేం వాళ్ళకంటే తక్కువ కదమ్మా. నువ్వు పళ్ళు కొరుకుతూ కోపంగా చూడు. అమ్మా, ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని పిలిచారు? ఏదైనా ముఖ్యమైన విషయమా అమ్మా? చాలా ముఖ్యమైన విషయం బాబు. అది మీ అమ్మే చెప్తుంది. అభి, అర్జున్, నేను గొప్పలు చెప్పుకోవడం లేదు. ఈ చాముండేశ్వరి ఒక కంపెనీతో జీరో నుంచి బిజినెస్ ని మొదలుపెట్టి ఈ రోజు పెద్ద సామ్రాజ్యంగా మార్చింది. ఇప్పటికే దాదాపు మనకి ఉన్న 50 పైన కంపెనీలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. అన్నీ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. లాభాలు కూడా వస్తున్నాయని మీకు తెలుసు. అందుకు కారణం మీ అమ్మ ఆలోచనలు, తను పడిన కష్టం. 24 గంటలు వ్యాపారం గురించి ఆలోచన, విశ్రాంతి లేకుండా మీ అమ్మ పడ్డ శ్రమ. అది దీనంతటికీ కారణం. అదంతా మాకు బాగా తెలుసు కదమ్మా. అవునన్నా, అమ్మ డెడికేషన్ కేవలం మాటల్లో అయితే చెప్పలేం. ఆవిడ 30 ఏళ్ళు ఒక మెషిన్ లాగా పనిచేసింది. కానీ తను మెషిన్ కాదు బాబు, ఒక మనిషి. అది ఎన్ని సంవత్సరాలు కూడా మనం అందరం మర్చిపోయాం. మనిషి అయినా మెషిన్ అయినా ఎవరికైనా విశ్రాంతి అవసరం బాబు. అందువల్ల నేను చాముండి ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. చాముండి, నువ్వే చెప్పు. మనకున్న బిజినెస్లు మొత్తం కూడా 2 కేటగిరీలుగా విభజించి నేను నా కొడుకులిద్దరికీ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను. అమ్మా, ఏంటమ్మా ఇది సడన్ గా ఇలాంటి నిర్ణయం? నీకిప్పుడే బిజినెస్ ని పంచి మాకిచ్చేంతగా నీకు వయసేం అవ్వలేదు కదమ్మా. అవునమ్మా, యు ఆర్ స్టిల్ యంగ్ అమ్మా. నా కొడుకులిద్దరూ నా గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా కానీ ఇప్పుడు మీరిద్దరూ బాధ్యతలు తీసుకునేంత స్థాయికి పెరిగి పెద్దయ్యారు. మీరు నా గైడెన్స్ లో కంపెనీని కూడా రన్ చేయడం మొదలుపెట్టారు. మీకు పూర్తి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చేసిందనుకుంటున్నాను. ఏంటమ్మా దేవి, సత్య, మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? మీకు ఓకే కదా? మావయ్య, నన్ను అడిగితే అత్తయ్య సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తోంది. ఇంత ధైర్యం గల నిర్ణయం తీసుకోవడం పెద్ద విషయమే. కానీ ఆవిడకి ఇలాంటి డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడం అలవాటే కదా. దేవి, నువ్వేమనుకుంటున్నావమ్మా? నేనేం చెప్తాను? అన్నయ్య, ఏంటన్నయ్య మీరు ఈ విషయాన్ని మీరు తననెందుకు అడుగుతున్నారన్నయ్య? అదే కదా, సత్యాన్ని అడిగారంటే ఒక న్యాయం ఉంది బావా. తను ఒక బిజినెస్ ఉమెన్. కానీ దేవి... అత్తయ్య, మావయ్య, దేవి మన కంపెనీలో పనిచేసింది. తనకి చాలా ఐడియా ఉంది. ఇప్పుడు మేము ఫ్యామిలీ గురించి ఆలోచించడం వల్ల బిజినెస్ గురించి పెద్దగా డిస్కస్ చేయడం లేదు.